కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో నకిలీ పట్టాల స్వైర విహారం కుదిపేస్తోంది. ఇప్పుడు ఈ విషయం కాకినాడ రూరల్ మండలంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీలు పితాని వెంకటరాము, వాసంశెట్టి త్రిమూర్తులు సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నకిలీ పట్టాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నకిలీ పట్టాలను సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తోరంగి గ్రామంలో మొరార్జీ గారి కాలపరిమితిలో ఏ విధమైనటువంటి పొజిషన్ కానీ డీ కానీ పట్టాలు ఏది ఇవ్వలేదని వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గ్రామంలో గ్రామ పంచాయతీలో ఎలక్ట్రికల్కి కానీ నేమ్ చేంజింగ్ కానీ ఇంటి యొక్క ప్లాన్లకు కానీ కూడా అనేక మొరార్జీ గారి పేరు మీద పట్టాలు వస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కూడా చెప్తూ జరుగుతుంది. దీని విషయమై రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు కూడా తెలపగా వారు కూడా వెంటనే స్పందించి గతంలో కూడా ఒక గ్రామంలో మొరార్జీ గారు కూడా నకిలీ పట్టాలు ఇవ్వడం జరిగిందని చెబుతూ తోరంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేసే తక్షణం ఈ యొక్క మొరార్జీ గారి పేరున వచ్చిన పట్టాలను కూడా సంబంధిత ఎంఆర్ఓ గారి ద్వారాగా ఎన్ఓసి తీసుకున్న తర్వాత అనుమతులు ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు స్పందించి వీటి మీద చర్య తీసుకోండి అవ్వాల్సిందిగా కోరుచున్నాం. బుల్లబ్బరెడ్డి నగర్ అనే నగరం ఉంది. కాలనీ అప్పట్లో బుల్లబ్బరెడ్డి గారు ఇచ్చారు కాలనీ. అందులో కూడా పీడబ్ల్యూడి కాలువ కొట్లు కూడా మామూలుగా కబ్జా చేయడం జరిగింది. అలాగే కొన్ని నాన్ లేఅవుట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నాన్ లేఅవుట్లో కూడా అక్రమంగా నాన్ లేఅవుట్లు వేసుకోవడం, అది పంచాయతీకి డిపార్ట్మెంట్ గారికి వచ్చి డబ్బులు కూడా మామూలుగా గంట కొట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక రోడ్డు బుల్లబ్బరెడ్డి నగర్ రోడ్డు ఒకటి వేయడం జరిగింది నాన్ లేఅవుట్లో. పంచాయతీ గారి సొమ్ముతో అప్పటి ఈవో గారు దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఆ బ్రేక్ చేసిన జరిగితే మళ్ళీ కొత్తగా ఈవో రావడం జరిగింది. మరి ఏ వైద్యం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ రోడ్డు కూడా దాన్ని పూర్తి చేయడం జరిగింది. కావున ప్రభుత్వ వారు ఇటువంటి అన్ని అక్రమాలు అన్నీ చేసి అది పంచాయతీకి రావాల్సిన మామూలుగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రిక మీడియా ముఖంగా నేను ప్రార్థిస్తున్నాను.